వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్. అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి, వెన్నెముక సమస్యలకు చికిత్స, విరిగిన ఎముకలకు పిండికట్టు మరియు అత్యాధునిక పరికరాలతో చికిత్స మరియు డాక్టర్ టి మధులేఖ గారిచే బీపీ, షుగర్, ఆస్తమా, ఆయాసం, మలేరియా, డెంగ్యూ వంటి అన్ని రోగాలకు అత్యాధునిక చికిత్స అందించబడును. డాక్టర్ ఎం లక్ష్మీ ప్రసన్నారెడ్డి గారు అందించు వైద్య సేవలు విష జ్వరాలు, న్యూమోనియా, వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఆకలి మందగించుట మరియు పురిటి పిల్లలను చూడబడును. 7013809996. అభివృద్ధి దిశగా అమరావతి పరుగులు పెడుతోంది. అక్కడ నిర్మాణాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. మరి జరుగుతున్న నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. అలాగే అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు 4000కు సంబంధించి ఇళ్లకు సంబంధించి ఏదైతే భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయో వీటిని కూడా మంత్రి నారాయణ పరిశీలించడం జరిగింది. సిఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి ఆయన ఈ నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారులు, సెక్రటరీలు, మంత్రులు, జడ్జీల బంగ్లాల పనులైతే ఇంకా వేగంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్ అధికారుల క్వార్టర్స్ డిసెంబర్ నెలాఖరికి పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. మిగిలిన భవనాలు అయితే వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ ఈ భవనాలు కనుక పూర్తయితే అక్కడంతా కూడా మంచి వాతావరణం కానీ అద్భుతంగా మారేటువంటి అమరావతి యొక్క అద్భుతమైనటువంటి రూపం వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. అయితే నిర్మాణ పనులు ఎక్కడ కూడా జాప్యం ఉంటే ఉపేక్షించేది లేదు అని మంత్రి నారాయణ ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐపీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు మనం ఉండేది అక్కడే. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా కొంత ఫర్నిచర్ని దాన్ని సెట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే 25 బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే 90, అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే 36, మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే 35. ఇవి కూడా దాదాపు 75% వరకు స్ట్రక్చర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది. కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సింది ఉంది. అదేవిధంగా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్కి 21 టవర్స్, 1968 అపార్ట్మెంట్లు. ఇవి కూడా షీర్వాల్ టెక్నాలజీలో స్ట్రక్చర్ ఆల్మోస్ట్ 90% అయింది. ఒక 10% మిగిలింది. అదేవిధంగా టైప్ 1, టైప్ 2 గెజిటెడ్ ఆఫీసర్స్కి 8 టవర్లు, దాదాపు అవి 700. అవి కూడా యాక్చువల్గా స్ట్రక్చర్ అయిపోయింది. షీర్వాల్ టెక్నాలజీ స్ట్రక్చర్స్ కొద్దిగా గ్యాప్స్ ఉంది. ఫినిషింగ్స్ మొదలు పెడుతున్నారు. అదేవిధంగా గ్రూప్ డీలో 6 టవర్స్, 720 అపార్ట్మెంట్లు. దాంట్లో మరొక 2 ఫ్లోర్లు స్లాబ్స్ చేయాల్సింది. అదేవిధంగా హ్యాపీనెస్ తీసుకుంటే 6 టవర్లు, 1200 అపార్ట్మెంట్స్. అది ఫౌండేషన్ స్టేజ్లో ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు అధికారులు చెప్పే ప్రకారం, ఏజెన్సీ చెప్పే ప్రకారం ఇవన్నీ కూడా మార్చి 31 లోపల కంప్లీట్ కావాలని టార్గెట్ ఇచ్చాం. సో అక్కడ మొత్తంగా తీసుకుంటే ఇప్పటి వరకు 72 సంస్థలకు భూములు కేటాయించారు. ఈ 72 సంస్థలకు సంబంధించి భూములకు దగ్గర పనులు ఏవైతే ఉన్నాయో అవి శరవేగంగా జరగాలని ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడినటువంటి సందర్భం. సో ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే ఊరుకునేది లేదు అనే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో మార్చి నాటికి ఈ నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అమరావతికి సంబంధించి ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.